ఇవాళ మనం చైన్సో మ్యాన్ ఎపిసోడ్ 7 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇంకా మనం ఇంత ముందు ఎపిసోడ్ లో చూసుకున్నట్టయితే డెంజీ ఆ మాన్స్టర్ యొక్క శరీరంలోకి అయితే వెళ్ళిపోతాడు. ఆ డెవిల్ యొక్క బాడీ లోపలికి అయితే వెళ్ళిపోతాడు. ఇప్పుడు డెంజీ దాని లోపలికి వెళ్ళి తన మీదకి అయితే అటాక్స్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఆ డెవిల్ కూడా డెంజీ మీదకి అటాక్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ డెవిల్ అంటుంది, నా మీద అటాక్ చేయడం వల్ల ఏమీ యూజ్ ఉండదు, ఎందుకంటే నా హార్ట్ ఇక్కడ లేదు. ఇక ఇది విన్నాక కూడా డెంజీ ఆ డెవిల్ మీదకి అయితే అటాక్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇదంతా చూసి మీదున్న పవర్ అంటుంది, డెంజీ ఇలాగే తన బ్లడ్ ని లాస్ చేస్తుంటే తను మళ్ళీ చైన్సో డెవిల్ గా మారలేడు. ఇంకా ఇక్కడ డెవిల్ ఏమో డెంజీని 4 వైపులుగా పట్టుకొని ఉంటుంది. ఇప్పుడు ఈ డెవిల్ అంటుంది, నువ్వు ఇంతకు ముందు కంటే చాలా బలహీనంగా ఉన్నావు. ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డెంజీ యొక్క బ్లడ్ చాలా వరకు అయితే లాస్ అవుతుంది. ఇంకా దీని వల్ల తన చైన్సో అయితే వెనక్కి వెళ్ళిపోతుంది. ఇదంతా నోటీస్ చేసి డెంజీ ఆ డెవిల్ ని కరిచి తన బ్లడ్ ని తాగుతూ ఉంటాడు. ఇక దీని వల్ల డెంజీ యొక్క చైన్సో అనేది మళ్ళీ బయటకు వస్తుంది. ఇక తను వెంటనే ఆ డెవిల్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక లోపల వీళ్ళిద్దరు ఇలాగే ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ మనం ఇప్పుడు హిమానో యొక్క పాస్ట్ ని అయితే చూద్దాం. ఇక్కడ పాస్ట్ లో హిమానో గ్రేవీ యార్డ్ లో కూర్చొని ఉంటుంది. ఇక ఇప్పుడే తన సీనియర్ అయితే ఇక్కడికి వచ్చేస్తాడు. ఇంకా తన పేరు వచ్చేసి కిషిబి. ఇప్పుడు తను అంటాడు, డెవిల్స్ కి పిచ్చోళ్ళు అంటేనే భయం. ఇంకా ఇంతకు ముందు నీతో పనిచేసిన పార్ట్నర్స్ అందరూ చాలా తెలివైన వాళ్ళు, అందుకే వాళ్ళు అంత తొందరగా చనిపోయారు. ఇంకా ఇలాంటి వాళ్ళంతా డెవిల్స్ ని చూసి భయపడుతూ ఉంటారు. ఇంకా దాని వల్ల ఆ డెవిల్స్ కి పవర్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఆ కొత్త అబ్బాయి ఆకి కూడా తెలివైన వాడేనా? దీనిపై హిమానో అంటుంది, ఎవరైనా కానీ గన్ డెవిల్ ని చంపాలని కలలు కనరు. దీనిపై కిషిబి అంటాడు, నువ్వు కూడా గన్ డెవిల్ ని చంపడానికి హంటర్ అయ్యావు కదా, కానీ నువ్వు పిచ్చిదాని ఏం కాదు కదా. ఇంకా ఇలాగే మిగిలిన హంటర్స్ అందరూ గన్ డెవిల్ ని చంపాలని అనుకుంటున్నారు. ఇంకా ఆఫ్ మైండ్ కళ్ళని చూస్తే డెవిల్స్ కి అసలు ఎందుకు భయం అవుతుందంటే వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారు అనేది ఆ డెవిల్ కి తెలియదు. అది తెలుసుకోవడానికి ట్రై చేసినా ఏమీ యూజ్ ఉండదు. అందుకే డెవిల్స్ ఇలాంటి వాళ్ళని చూస్తే భయపడతాయి. ఇంకా ఎండింగ్ లో కిషిబి అంటాడు, ఆకిని నువ్వు వెంటనే ట్రైన్ చేయి, అతను గన్ డెవిల్ యొక్క పార్ట్స్ ని కలెక్ట్ చేస్తున్నాడు. ఇక దీని తర్వాత మనం హిమానోని ఇంకా ఆకిని డిన్నర్ చేస్తూ చూస్తాం. ఇప్పుడు హిమానో అంటుంది, మనం సివిలియన్ హంటర్స్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇంకా దీంట్లో మనకు ఒక మంచి ఆఫర్ కూడా ఉంది. దీంట్లో మనకి చాలా డబ్బు వస్తుంది. ఇంకా గన్ డెవిల్ ని వెతకాల్సిన అవసరం కూడా లేదు. ఇక ఇది విని ఆకి అంటాడు, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, నేను ఈ జాబ్ ని ఎప్పుడూ వదిలిపెట్టుకోను. ఇప్పుడు హిమానో మనసులో ఆలోచిస్తూ ఉంటుంది, ఆకి ఒకవేళ గన్ డెవిల్ తోటి ఫైట్ చేసినా తను గెలవలేడు. ఇంకా దానికి అర్థం తను బలహీనంగా ఉన్నాడని కాదు, అతను కేవలం అందరిలాగానే ఒక నార్మల్ మనిషి. ఇంకా ప్రెసెంట్ లో మనం చూసుకుంటే డెంజీ ఈ డెవిల్ తోటి ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇలాగే ఫైట్ చేస్తూ తను కింద అయితే పడిపోతాడు. దీన్ని చూసి హిమానో తన గోస్ట్ పవర్ ని వాడి డెంజీ యొక్క చైన్సో అయితే లాగుతుంది. దీని వల్ల డెంజీ పవర్స్ మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి. ఇంకా తన మనసులో అనుకుంటుంది, ఇతను పూర్తిగా ఒక పిచ్చోడు, ఇతను పక్కా గన్ డెవిల్ ని చంపగలడు. ఇప్పుడు డెంజీ అంటాడు, నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. ఇప్పుడు నేను నీ మీదికి ఇలాగే అటాక్ చేస్తూ ఉంటా, ఇంకా ఇలాగే నీ బ్లడ్ ని తాగుతూ ఉంటా. ఇంకా ఈ పనిని నేను నీ గుండె దొరికేంత వరకు చేస్తూనే ఉంటా. ఇంకా ఇక్కడే మనం ఆకిని చూస్తాం. తను లేచి ఉంటాడు. ఇప్పుడు ఆకి హిమానో తోటి అడుగుతాడు, ఎన్ని రోజులు అవుతుంది? దీనిపై హిమానో చెప్తుంది, డెంజీ ఆ ఇటర్నిటీ డెవిల్ తోటి 3 రోజుల నుంచి ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఇంకా ఫైనల్లీ తను అనుకున్నట్టే ఈ డెవిల్ ని కూడా ఓడించాడు. ఇక ఇక్కడ మనం ఇటర్నిటీ డెవిల్ ని అయితే చూస్తాం. ఇక్కడ డెంజీ తన మీదకి చాలా అటాక్స్ అయితే చేస్తుంటాడు. దీనివల్ల తనకి చాలా పెయినింగ్ గా ఉంటుంది. ఇంకా ఈ బాధని భరించలేక ఆ డెవిలే డెంజీకి తన హార్ట్ ని అయితే ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఈ డెవిల్ డెంజీని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. తను అంటుంది, నువ్వు నా హార్ట్ ని కోసేసి నన్ను చంపేయి. ఇంకా తను చెప్పినట్టే డెంజీ తన హార్ట్ మీదకి అయితే అటాక్ చేసి తన్ని చంపేస్తాడు. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత వీళ్ళంతా కలిసి హోటల్లో నుంచి అయితే బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు డెంజీ అంటాడు, నా గన్ డెవిల్ యొక్క బుల్లెట్ దొరికేసింది. ఇక ఇలా చెప్పి తను ఒకటేసారి కింద పడుతూ ఉంటాడు. దీన్ని చూసి హిమానో తన్ని పట్టుకుంటుంది. ఇప్పుడు హిమానో ఇంకా పవర్ కలిసి డెంజీని ఇంకా ఆకిని హాస్పిటల్ కి అయితే తీసుకెళ్తారు. ఇంకా కొబ్బేని హిరోకాజు ఏమో రిపోర్ట్ చేయడానికి అయితే వెళ్ళిపోతారు. ఇక మనం ఇదంతా అయిపోయిన తర్వాత ఆకిని ఇంకా హిమానోని చూస్తాం. ఇక్కడ హిమానో అంటుంది, మనం కొత్తగా వచ్చిన హంటర్స్ అందరికి వెల్కమ్ పార్టీ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇంకా దీని వల్ల హంటర్స్ మధ్యలో ఉండే బాండింగ్ పెరిగిపోతుంది. ఇంకా కొబేని ఇంకా హిరోకాజు ఏమో జాబ్ ని క్విట్ చేద్దామని అనుకుంటున్నారు. ఇప్పుడు మనం ఏదో ఒకటి చేసి ఈ పార్టీలో వాళ్ళిద్దరిని ఈ జాబ్ లో నుంచి వెళ్లిపోకుండా చేయాలి. ఇంకా వాళ్ళిద్దరూ మేము డెంజీని చంపడానికి ట్రై చేస్తామని చెప్పి చాలా బాధపడుతున్నారు. ఇంకా అక్కడ నాకు తెలిసి వీళ్ళిద్దరు తనకి సారీ కూడా చెప్తారని అనుకుంటున్నా. దీనిపై హిమానో అంటుంది, నాకు తెలిసి తను ఈ చిన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవడానికి అనుకుంటున్నా. దీనిపై ఆకి అంటాడు, నువ్వు కూడా డెంజీని చంపడానికి ట్రై చేస్తావు కదా. ఇప్పుడు ఆకి అంటాడు, మనం ఈ పార్టీని ఇదే వీక్ పెట్టుకుందాం. ఇంకా ఈసారి నేను మాకిమాని కూడా ఇన్వైట్ చేస్తాను, ఎందుకంటే తను నెక్స్ట్ వీక్ పని మీద బయటికి వెళ్తుంది. ఇప్పుడు హిమానో అంటుంది, నువ్వు డెంజీ గురించి ఏమనుకుంటున్నావు? ఇంకా డెవిల్ కి డెంజీ గురించి అన్ని విషయాలు తెలుసు. ఇంకా మాకిమాకి కూడా డెంజీ అంటే ఇష్టం. ఇంకా మనం చూసుకుంటే ఇంత ముందు మాకిమా చాలా ప్లేసెస్ కి వెళ్ళింది, కానీ ఈసారేమో తను టోక్యోలో నుంచి బయటికి కూడా వెళ్ళలేదు. ఇంకా నాకు తెలిసి ఇదంతా డెంజీ వల్ల కావచ్చు. ఇక దీని తర్వాత డివిజన్ 4 లో ఉన్న వాళ్ళంతా ఈ పార్టీకి అయితే వచ్చేస్తారు. ఇప్పుడు ఆకి ఫుషి తోటి అడుగుతాడు, నువ్వు నీ ఫీన్ ఎందుకు తీసుకురాలేదు? దీనిపై తను చెప్తాడు, తను పవర్ అంతా తెలివైనది కాదు,
కాదు. ఇప్పుడు ఇక్కడ మనం డెంజీని చూస్తాం. తను మాన్యూని అయితే ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు తనకి దాన్ని ఓపెన్ చేసి చూస్తే దానిలో తనకి ఏమీ అర్థం అవ్వట్లేదు. ఇంకా సరే అని చెప్పి డెంజీ హిమేనో దగ్గరికి వెళ్లి తన కిస్ గురించి అయితే అడుగుతాడు. దీనిపై హిమేనో అంటుంది, నాకు ఇప్పుడు సిగ్గేస్తుంది, నేను మత్తులో ఉన్నప్పుడు నేను నిన్ను కిస్ చేస్తాను. ఇప్పుడు తన పక్కనున్న సీనియర్ అంటాడు, నువ్వు ఇప్పుడు నీ గురించి అందరికీ చెప్పి నిన్ను నువ్వు ఇంట్రొడ్యూస్ చేసుకో. ఇప్పుడు ఇది విని ఆకి డెంజీ తోటి అంటాడు, నువ్వే డెవిల్ తో కాంట్రాక్ట్ చేసావన్న సంగతి ఇప్పుడు చెప్పనక్కర్లేదు. ఇక ఇదంతా విని డెంజీ తనని తానైతే ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. ఇప్పుడు తను చెప్తాడు, నా పేరు డెంజీ, ఇంకా నాకు 15 years, నా హాబీస్ వచ్చేసి పడుకోవడం, తినడం. ఇక డెంజీ నోట్లో నుంచి 15 years అని విని వీళ్ళంతా షాక్ అవుతారు. ఇన్ఫాక్ట్ నేను కూడా షాక్ అయ్యాను. ఇంకా 15 years లోనే వీనికి అనుకునే ఆయన అయితే దొరికేశాయి. ఇప్పుడు హిమానో అడుగుతుంది, నువ్వు ఇప్పుడు వైన్ ఏదైనా తాగుతున్నావా? దీనిపై డెంజీ చెప్తాడు, లేదు, నేను కేవలం ఛాయ్ తాగుతున్నాను. ఇంకా ఇదే మూమెంట్ లో హిరోకాజు తనని తాను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. తనంటాడు, నాకు 20 ఏళ్ళు, నేను ఇప్పుడు ఫాక్స్ డెవిల్ తో కాంట్రాక్ట్ ని చేసుకున్నాను. ఇప్పుడు డెంజీ అంటాడు, ఫాక్స్ డెవిల్ తోటి ఆకి కాంట్రాక్ట్ చేసుకున్నాడు కదా. దీనిపై ఆకి డెంజీకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. తనంటాడు, ఫాక్స్ డెవిల్ మనుషులతోటి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, ఇంకా ఆ డెవిల్ చాలా హంటర్స్ తోటి కాంట్రాక్ట్ అయితే చేసుకుంది. ఇక దీని తర్వాత కోబెని అయితే తను ఇంట్రొడ్యూస్ చేసుకుంటుంది. ఇంకా తను కాంట్రాక్ట్ చేసుకున్న డెవిల్ గురించి అయితే ఎవరికి చెప్పదు. ఇప్పుడు హ్యూమన్ ఫుషి తోటి అడుగుతుంది, మీ కొత్త పార్ట్నర్ ఎలా ఉన్నాడు? దీనిపై తిని చెప్తాడు, అతను నిన్నే చనిపోయాడు. ఇంకా తనంటాడు, ఇదేం పెద్ద విషయం కాదు, పబ్లిక్ సేఫ్టీ హంటర్స్ ఇలా చాలా మంది చనిపోయారు. ఇప్పుడు హిమానో అంటుంది, డెంజీ చనిపోలేదు, ఎందుకంటే తనకి నా దగ్గర నుంచి కిస్ కావాలి. ఇప్పుడు తన పక్కనున్న సీనియర్ డెంజీ తోటి అంటాడు, హిమానో ఇలా తాగున్నప్పుడు ఎవరు పడితే వాళ్ళని కిస్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న కొత్త హంటర్స్ ని వదిలిపెట్టి తను అందరినీ కిస్ చేసింది. ఇక ఇదంతా ఆలోచించి డెంజీ అయితే చాలా సంతోషంగా ఉంటాడు. తను అనుకుంటాడు, ఈ రోజు అయితే నాకు కిస్ పక్కా దొరుకుతుంది. ఇక ఇదే మూమెంట్ లో ఇక్కడికి మాకిమాన్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు తను డెంజీ తోటి అడుగుతుంది, నువ్వు ఎవరిని కిస్ చేయబోతున్నావు? ఇక ఇది విని డెంజీ భయపడి గట్టిగా అరుస్తూ ఉంటాడు, ఎవరిని లేదు అని అంటాడు. దీనిపై హిమానో అంటుంది, అయితే నీకు కిస్ వద్దా? ఇది విని డెంజీ అంటాడు, నాకు కావాలి. ఇంకా తను మనసులో అనుకుంటాడు, ఇప్పుడు డెంజీ మనసులో అనుకుంటాడు, నాకు కిస్ కావాలి, కానీ మాకిమా ఇదంతా చూడడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు డెంజీ బయటికి మాకిమా దగ్గర అంతా కవర్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. తను మాకిమాతో అడుగుతాడు, నీకు ఇటర్నిటీ డెవిల్ గురించి తెలుసా అని. ఇది విని డెంజీ అంటాడు, అవును, ఆ డెవిల్ కేవలం డెంజీని చంపాలని అనుకుంది, మీకు ఆ డెవిల్ గురించి ఏమైనా తెలుసా? దీనిపై మాకిమా అంటుంది, నాకు ఆ డెవిల్ గురించి తెలుసు, కానీ నీకు ఆ డెవిల్ గురించి చెప్పాలంటే ఒక కండిషన్, ఇంకా అదేంటంటే మీరు నాకన్నా ఎక్కువ వైన్ తాగాలి. ఇక ఇదంతా విని వీళ్ళిద్దరు అయితే చాలా బాటిల్స్ అయితే ఫినిష్ చేస్తారు. ఇక దీని వల్ల వీళ్ళిద్దరూ లేవలేని సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతారు. ఇక దీని తర్వాత వీళ్ళందరూ ఇలాగే మాట్లాడుకునే మూమెంట్ లో హిమానో ఒకటేసారి డెంజీని అయితే కిస్ చేస్తుంది. ఇంకా దీన్ని మాకిమా కూడా చూస్తూ ఉంటుంది. దీన్ని చూసి డెంజీ మనసులో అనుకుంటాడు, మాకిమా మమ్మల్ని చూస్తూ ఉంది, కానీ అలా అని చెప్పి డెంజీ తను చేసే పనిని మధ్యలోనైతే ఆపేయడు. ఇక వీళ్ళిద్దరూ ఇలాగే కిస్ చేసుకుంటూ ఉంటుంటే డెంజీకి కొంచెం విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక అదేంట్రా అని చూస్తే హిమానో మనకు తెలిసిందే కదా, తను చాలా వరకు డ్రింక్ చేస్తుంది. ఇంకా అదే డ్రింక్ ని ఇప్పుడు హిమానో డెంజీ నోట్లో, ఇంకా దీనికంటే బెటర్ గా నేను దీన్ని చెప్పలేను. ఇక ఇదంతా చూసి వీళ్ళంతా షాక్ లో ఉంటారు. ఇంకా వాళ్ళ సీనియర్ అంటాడు, డెంజీ ఈ సీన్ ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. ఇక మనం ఇదే మూమెంట్ లో డెంజీ యొక్క ఫ్లాష్ బ్యాక్ ని చూస్తాం. తన ఫ్లాష్ బ్యాక్ లో 2 ఎలుకలు చెత్తని తింటూ ఉంటాయి. ఇక దీన్ని చూసి డెంజీ పోచితతో కలిసి నవ్వుతూ ఉంటాడు. సో బేసికల్లీ చెప్పొచ్చేది ఏంటంటే డెంజీ ఇక్కడ దేన్నైతే చూసాడో అదే సిచ్యువేషన్ తన లైఫ్ లో వచ్చింది ఇప్పుడు. ఇక దీని తర్వాత డెంజీ వాష్రూమ్ లో తను చేయాల్సిన పని చేస్తూ ఉంటాడు. ఇంకా ఇప్పుడే ఇక్కడికి హిరోకాజు వస్తాడు తన్ని ఓదార్చడానికి. ఇప్పుడు తను అంటాడు, నాకు నిన్ను చూస్తే చాలా జెల్సీగా ఉంటుంది, ఎందుకంటే నువ్వు చాలా టాలెంటెడ్ హంటర్వి. సరే, ఇక పార్టీ అయిపోయిన తర్వాత వీళ్ళంతా కలిసి బయటికి వెళ్తారు. ఇక్కడ మాకిమా హిమానోని చూస్తే తను డెంజీని తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇక దీని తర్వాత నైట్ డెంజీకి అయితే మెయిల్కి వస్తుంది. తను అంటాడు, నేను ఎక్కడున్నాను, కానీ అప్పుడే హిమానో తన్ని మళ్ళీ కిస్ చేస్తుంది. ఇంకా తను ఆలోచిస్తుంది, డెంజీ ఇక్కడికి ఎలా వచ్చాడు, నాకు తెలిసి నేనే అతన్ని తీసుకొచ్చాను అనుకుంటా. ఇంకా తను అంటుంది, నువ్వు మాకిమాని ఇష్టపడతావు కదా, కానీ నువ్వు అలా తను ఇష్టపడడం నాకు నచ్చలేదు. ఇంకా ఆకి కూడా మాకిమానే ఇష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడు హిమానో ఒకటేసారి వెళ్లి డెంజీ పక్క పొంట అయితే పడుకుంటుంది. ఇంకా తను అంటుంది, అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఐ హోప్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా సారీ ఎవరైనా ఈ ఎపిసోడ్ ని తింటూ చూసారంటే. సరే, ఇక ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి. ఇంకా వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.